ఇప్పుడు డిగ్రీ వరకి జీరో నాలెడ్జ్ అంటే ఎక్కువగా అవగాహన లేదనుకోండి సొసైటీ పైన. సో వాళ్ళని కూడా మనం నిజంగా గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ చేయొచ్చా? మనతో అవుతుందా గైడెన్స్ మంచిగా ఉంటే? 100% అవుతుంది. మేము క్లాస్‌లో గూడా స్టూడెంట్‌ని జీరో నుంచే చూస్తాం. ఓకే. అంటే మీరు బీటెక్ నుంచి వచ్చిన పిల్లలు ఎలక్ట్రికలో, మెకానికలో ఏదో ఇంజినీరింగ్ చేసి వచ్చిన పిల్లలకి సోషల్ సైన్సెస్ మీద అవగాహన ఉండదు. మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు హిస్టరీ అంటే ఏంటి? మన గురించి మనం తెలుసుకోవడం. ఇవాళ మనం ఇక్కడున్నాం. ఒక 100 ఇయర్స్ క్రితం మన పేరెంట్స్, మన ఫోర్ ఫాదర్స్ ఎక్కడున్నారు? ఒక 1000 సంవత్సరాల క్రితం ఎట్లుంది? 1,00,000 సంవత్సరాల క్రితం ఎట్లుంది? మనల్ని మనం తెలుసుకోవడమే హిస్టరీ. అవును. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ప్రభుత్వం కొన్ని చట్టాలు చేస్తుంది. ఈ చట్టాలు ఏం చేస్తుంది? మనం ఎట్లా ప్రవర్తించాలి? ప్రభుత్వం మన కోసం ఏం చేయాలని నేర్చుకోవడం పొలిటికల్ సైన్స్, పాలిటీ, రాజ్యాంగం. క్లియర్. మనం ఆర్థికంగా ఉపాధి పొందాలి. ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం. ప్రభుత్వం మనకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఇదంతా చదివితే ఎకానమీ. మీరు రోజు ఫోన్ వాడుతున్నారు. 4G, 5G, 10G అంటున్నాం. రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది. అప్గ్రేడ్ అయ్యే టెక్నాలజీ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ.